పవన్ కళ్యాణ్ ఇవాళ వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్ఫూర్తినిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో 15 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన స్కూల్ను ఆయన ఇవాళ ప్రారంభించారు. హోంమంత్రి అనితపై చేసిన అవమానకరమైనటువంటి మహిళా ద్వేషపూరిత వ్యాఖ్యలు వైసీపీ నేతల నిజ స్వరూపాన్ని బహిర్గతం చేస్తున్నాయని మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. తన వ్యక్తిత్వాన్ని మరియు మహిళలను అవమానించేలా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ క్షమాపణ చెప్పాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీలో భారీ చీలిక రానుందని, ఆ పార్టీ నేతలు బీజేపీలో చేరేందుకు సన్నద్ధంగా ఉన్నారని యూపీ మంత్రి ఓంప్రకాష్ రాజ్భర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ రీటెస్ట్ నేపథ్యంలో టెలిగ్రామ్ పై కేంద్రం నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. కేంద్రం చర్య దొంగను పట్టుకోవడానికి బదులుగా బాధితుడి ఇంటి తలుపును తాళం వేసేటట్టు ఉందని ఎద్దేవా చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి ఇరాన్తో యుద్ధం ముగిసిందని, ఇకపై ఉక్రెయిన్పై దృష్టి సారిస్తామని ప్రకటించారు. అమెరికా ఇరాన్ ఒప్పందం నేపథ్యంలో హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుండటంతో నిలిచిపోయిన గ్యాస్ ఎగుమతులను మళ్లీ వేగవంతం చేసేందుకు ఖతార్ తన ఖాళీ ఎల్ఎన్జీ ట్యాంకర్లను పశ్చిమాసియాకు రప్పిస్తోంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తాను నిర్మించిన సింగీతం చిత్రం ఓటీటీ విడుదలలో కంప్యూటర్ గ్రాఫిక్స్ ను మరింత మెరుగుపరిచి కీలక మార్పులు చేయనున్నట్లు నిర్మాత నాగశ్విన్ తెలిపారు. ఫిఫా ప్రపంచ కప్ తొలి మ్యాచ్లోనే స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్తో రాణించడంతో అల్జీరియాపై 3-0 తేడాతో అర్జెంటీనా ఘన విజయం సాధించింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.